హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము డేటాబ్రిక్స్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఇది నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన టాపిక్ అండి. ఎందుకనంటే ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే డేటాబ్రిక్స్ ఉందో, ఇది నా లైఫ్‌ని చేంజ్ చేసింది. సో, ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ గనుక నాకు ఉంటే, ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఇవ్వనివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వనివ్వండి, ఈ పర్టిక్యులర్ ఆప్షన్స్ అన్నీ, ఈ యూజర్ ఇంటర్ఫేస్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి నేను క్లయింట్‌కి ఏ విధంగా డేటా కావాలో ఆ ఫార్మాట్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్‌ఫార్మ్ అదే డేటాబ్రిక్స్. సో, డేటాబ్రిక్స్ అంటే ఏంటో అని అర్థమైంది. బట్ ఆ డేటాబ్రిక్స్ యొక్క ఫీచర్స్ అన్నీ మనకి కంప్లీట్‌గా తెలియాలనంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఫీచర్ గురించి మీకు తెలుసుకొని ఉండాలి. సో, ఈరోజు పాయింట్ ఏంటంటే మనం జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. సో, వన్ పాయింట్ టు రిమెంబర్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియో నేను 2026 జూలైలో రికార్డ్ చేస్తున్నా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, డేటాబ్రిక్స్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ యూఐని ఈ యూజర్ ఇంటర్ఫేస్‌ని ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తా ఉంటారనమాట. సో, ఇప్పుడు చూస్తున్నది రేపొద్దున వేరే ఫీచర్స్ తీసుకొని రావచ్చు. యూఐలో కూడా మార్పులనేవి జరుగుతా ఉంటాయి. ఒకవేళ ప్రీవియస్ వెర్షన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ చూపెడుతున్న కొన్ని తేడాలుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ప్రతి ఒక్క ఆప్షను కామన్‌గానే ఉంటది. సో, ఇది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇట్లానే ఉండాలని కాదు. కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ కోర్ కాన్సెప్ట్ అయితే మనకి సేమ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఈరోజు టాపికు ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ గురించి గదా! సో, ఈ టాపిక్‌లో నేను అన్నీ కవర్ చేయడానికి చెప్తాను హై లెవెల్‌లో. అది కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటది. బట్ మీకు డేటాబ్రిక్స్ యొక్క ప్లేలిస్ట్ మొత్తం పూర్తిగా అయిపోయేసరికి ఇక్కడున్న ఆప్షన్స్, డేటా ఇంజినీరింగ్ ఆప్షన్స్ అన్నీ మీకు ఒక గ్రిప్ అనేది వస్తది. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మనకి ఈ డేటాబ్రిక్స్ హోమ్ పేజ్‌లో ఈ పర్టిక్యులర్ యూజర్ ఇంటర్ఫేస్‌లో మనకి లెఫ్ట్ సైడ్ మెయిన్ నావిగేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటది. అండ్ డేటాబ్రిక్స్ ప్రొవైడ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ డేటా వేర్‌హౌసింగ్‌కి ఉంటది. డేటా ఇంజినీరింగ్ సంబంధించినవి ఉంటాయి. అండ్ మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించినవి గూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ చేసినారనంటే సేమ్ వాళ్ళు ప్రాపర్‌గా ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి సంబంధించినవన్నీ ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ వేర్‌హౌస్ రిలేటెడ్ అన్నీ సీక్వెల్ కింద పెట్టినారు. డేటా ఇంజినీరింగ్ అన్నీ డేటా ఇంజినీరింగ్ ట్యాబ్ కింద పెట్టేసినారు. ఎంఎల్ ఆర్ మెషిన్ లెర్నింగ్, ఏఐ రిలేటెడ్‌వన్నీ గూడా ఇక్కడ పెట్టినారు. సో, ప్రాపర్‌గా వాళ్ళ లెఫ్ట్ సైడ్ ప్లేన్ అనేది కేటగరైజ్ చేసి పెట్టినారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మెయిన్ టాప్ లెఫ్ట్‌లో మీరేం చూస్తున్నారంటే విచ్ ఈస్ కామన్ ఫర్ సీక్వెల్ వేర్‌హౌస్, డేటా ఇంజినీరింగ్ అండ్ ఎంఎల్. సో, అన్నిట్లో కామన్‌గా ఉండే ఆప్షన్స్ అన్నీ పైన పెట్టినారనమాట. సో, ఇక్కడ కనబడుతున్న ఆప్షన్ విచ్ ఈస్ రిలవెంట్ టు సీక్వెల్, విచ్ ఈస్ రిలవెంట్ టు డేటా ఇంజినీరింగ్, విచ్ ఈస్ రిలవెంట్ టు ఎంఎల్ గూడా అనమాట. కిందకొచ్చేసరికి ఇక్కడ సీక్వెల్ సెక్షన్‌లో కంటైన్ మెను ఐటెమ్స్ రిలేటెడ్ టు డేటాబ్రిక్స్ సీక్వెల్, విచ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ సీక్వెల్ బేస్డ్ అనలిటిక్స్ అండ్ వేర్‌హౌసింగ్ సొల్యూషన్స్ ఆన్ టాప్ ఆఫ్ డేటా లేక్‌హౌస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఈ పర్టిక్యులర్ ఆప్షన్. నెక్స్ట్ డేటా ఇంజినీరింగ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ టూల్స్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ ఫర్ డేటా ఇంజినీరింగ్ వర్క్‌లోడ్స్. అండ్ సేమ్ వే ఎంఎల్ అండ్ ఏఐకొచ్చేసరికి ఆ సెక్షన్‌లో కంటైన్స్ టూల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ కేసెస్. ఇక్కడ యూ కెన్ ఎక్స్‌పాండ్ ఆర్ కొలాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఇంజినీర్ గదా! సో, నాకు కావాల్సినవి మాత్రమే నేను పెట్టుకుంటా. కొంచెం సింపుల్‌గా ఉండడానికి యూఐ ఏం చేస్తానంటే నాకు సీక్వెల్ అవసరంలా అండ్ ఎంఎల్ గూడా నాకు అవసరంలా. జస్ట్ నాకు డేటా ఇంజినీరింగ్ గాబట్టి డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్‌వి మాత్రమే పెట్టుకున్నా. మిగతావన్నీ కొలాప్స్ చేసిన, మినిమైజ్ చేసేసిన. సో, ఇది గూడా ఇప్పుడు మనకి క్లీన్ పిక్చర్ ఉంది. సో, మిగతావన్నీ నాకు అవసరంలా. జస్ట్ నాకు కావాల్సినవి మాత్రమే కనబడేటట్టు పెట్టుకున్నా. సో, ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఈ కోర్సు డేటా ఇంజినీరింగ్ రిలేటెడే కాబట్టి మనం డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ గురించే మాట్లాడుకుందాం. సో, ఇక్కడ న్యూ మెనూలో ఇదేంటంటే షార్ట్‌కట్ అనమాట. సో, ద వర్క్ స్పేస్ యాక్ట్ యాస్ ఎ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఈ న్యూని క్లిక్ చేస్తే జస్ట్ క్లిక్ ఇచ్చినాను. ఇక్కడ నువ్వేం చేస్తావనంటే నోట్‌బుక్ క్రియేట్ చేసుకోవచ్చు.
క్వెరీ విచ్ ఇస్ రిలేటెడ్ టు సీక్వెల్ వేర్హౌస్ అది క్రియేట్ చేసుకోవచ్చు. డాష్‌బోర్డ్ జస్ట్ లైక్ పవర్ బిఐ అది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డేటా ఇంజినీరింగ్ వర్క్ లోడ్స్ అన్నాను కదా! జాబ్స్ కానీ, ఈటీఎల్ పైప్‌లైన్ కానీ, లేదు ఎంఎల్ రిలేటెడ్ చూడాలనుకుంటే ఎక్స్‌పెరిమెంట్స్, మోడల్స్ కూడా నువ్వు చేయొచ్చు. మనం ఫస్ట్ టైమ్ ఏమనుకున్నాము, పైన సెక్షన్‌లో విచ్ ఆర్ కామన్ టు ఆల్ ఉంటాయని అనుకున్నాం కదా! సో, అదే ఇది. జస్ట్ ఇది సింపుల్‌గా షార్ట్‌కట్ టైప్ అన్నమాట. జస్ట్ ఇక్కడ క్లిక్ పెట్టుకొని మోడల్ క్రియేట్ చేసుకుంటావు, క్రియేట్ చేసుకో. లేదు నోట్‌బుక్ క్రియేట్ చేసుకుంటావు, క్రియేట్ చేసుకో. లేదు సీక్వెల్ వేర్‌హౌస్ రిలేటెడ్ క్వెరీ క్రియేట్ చేసుకుంటావు అంటే క్రియేట్ చేసుకో. సో, ఇదన్నమాట. సో, ఇది మన హోమ్ బటన్. ఓకే. ఇక్కడ లెర్న్ అంటే ఏంటంటే, ఇది కొత్తగొచ్చింది. పాతది 2025 వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళకి ఇది ఉండదు. ఈ లెర్న్‌లో నువ్వు డేటాబ్రిక్స్ రిలేటెడ్‌వి ఏమన్నా నేర్చుకునేటప్పుడు ఇక్కడ కొన్ని మెటీరియల్స్, వీడియోస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇవి వెరీ యూజ్‌ఫుల్ అన్నమాట. సో, ఎర్లియర్ ఇది లేకుండే రీసెంట్‌గానే ఇవి ఇంట్రొడ్యూస్ చేసినారు. ఒకవేళ మీరు డేటాబ్రిక్స్‌కి న్యూ అయితే ఇక్కడున్న ఫీచర్స్, డేటాబ్రిక్స్ రిలేటెడ్ ఫీచర్స్ నేర్చుకోవాలనుకుంటే ఇది వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ అన్నమాట. ఇప్పుడు చూడండి చేంజ్ డేటా క్యాప్చర్ పైప్‌లైన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఈ వీడియో మీరు చూడొచ్చు. లేదు ఈ పర్టిక్యులర్ డెల్టా లేక్ గురించి నేర్చుకుందాం అనుకుంటే ఇట్లా చూడండి. లేదు డాష్‌బోర్డ్ బిల్డ్ చేసుకుంటారా ఇక్కడ? సో, ఈ వీడియో ఒకసారి లేక ఆర్టికల్ ఒకసారి చూడండి. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ న్యూ లెర్నర్స్. వర్క్ స్పేస్ ఏంటంటే ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. వర్క్ స్పేస్ యాక్ట్ యాస్ ఎ కంటైనర్ ఫర్ ఫోల్డర్స్, నోట్‌బుక్స్, లైబ్రరీస్ అండ్ ఫైల్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నోట్‌బుక్స్ అన్నీ ఈ వర్క్ స్పేస్ కింద పెట్టుకుంటావు. సో, వర్క్ స్పేస్ కింద పెట్టుకుంటావు. ఇప్పుడు మనం డేటాబ్రిక్స్ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం కదా! ఆ వర్క్ స్పేస్ కింద ఇది కంటైనర్ అన్నమాట. ఈ కంటైనర్ కింద నీ కోడ్ మొత్తం నువ్వు ఆర్గనైజ్ చేసుకో. బై డిఫాల్ట్ కొన్ని వచ్చేస్తాయి రెపోస్ విచ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు గిట్. ఇంకోటి ఏంటంటే షేడ్ ఇక్కడ ఉంది కదా! ఈ షేడ్ ఏంటంటే కొలాబరేషన్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నీ టీమ్‌లో 10 మంది ఉంటారు. ఏదైతే నోట్‌బుక్ అందరికి విజిబుల్‌గా ఉండాలనుకుంటావో అదొచ్చేసరికి ఇక్కడ పెట్టుకోండి. షేర్డ్‌లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ పాయింట్ టు రిమెంబర్ ఈ వర్క్ స్పేస్‌కి, ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌కి ఎవరైతే యూజర్స్‌కి యాక్సెస్ ఉంటదో ఆ ప్రతి ఒక్క యూజర్‌కి ఒక డెడికేటెడ్ ఫోల్డర్ ఉంటది. ఆ రెపో ఉంటది. ఆ రెపో కింద నీకు సంబంధించిన కోడ్ అంతా నువ్వు పెట్టుకో. నీకు సంబంధించిన కోడ్ పెట్టుకుంటావు. అది ఒక్కసారి డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిపోయినాక నువ్వు అన్ని వాలిడేషన్ చేసుకొని అన్ని వర్కౌట్ అవుతున్నాయి అన్నప్పుడు షేడ్‌కి మూవ్ చేస్తావు. షేడ్‌లో నీ మేనేజర్ గాని, నీ టీమ్ లీడ్స్ కానీ రివ్యూ చేసేసుకొని అక్కడ కూడా బానే ఉంది. నీ కోడ్ మొత్తం ప్రాపర్‌గా ఉందనుకున్నప్పుడు నువ్వు హయ్యర్ డిప్లాయ్‌మెంట్ కోసము ఇక్కడ ఉన్న డెవ్ వర్క్ స్పేస్ నుంచి యూఐటీకి గాని, క్యూఐకి గాని మూవ్ చేయాలనంటే రెపోకి మూవ్ చేసుకొని డెవ్ రెపో నుంచి క్యూఐ రెపోకి సిఐసిడి త్రూ ఆర్ ఇంకేదైనా ఇంటిగ్రేషన్ యూజ్ చేసి అక్కడ డిప్లాయ్ చేసుకుంటావు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రెపోస్ వచ్చేసరికి గిట్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది రెపో. ఇదేంటంటే కొలాబరేషన్ పర్పస్. నీకు ఎవరైతే ఈ వర్క్ స్పేస్‌కి యాక్సెస్ ఉంటదో ఆ ప్రతి ఒక్క పర్సన్‌కి ఒక ఇండివిడ్యువల్ ఫోల్డర్ ఉంటది. ఆ రెపో ఉంటది. ఆ రెపో కింద నీకు సంబంధించిన కోడ్ అనేది పెట్టుకో. సో, నీ కోడ్ వాలిడేట్ అయిపోయినాక, రివ్యూ అయిపోయినాక షేర్డ్‌కి గాని, రిపోకి గాని మూవ్ చేసుకో. ఎందుకు ఇక్కడ పెట్టాలనంటే ఇక్కడ డెవ్ రిపోలో పెట్టిన కోడ్ యూఐటీకి గాని, ప్రోడ్‌కి మూవ్ చేస్తావు కదా! సో, ఇక్కడ ఈ గిట్ ఫోల్డర్ డెవ్ నుంచి గిట్ ఫోల్డర్ క్యూఐకి గాని, యూఐటీకి గాని మూవ్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయన్నమాట. సో, అందుకని అట్లా సెగ్రిగేట్ చేసి పెట్టినారు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ ట్రాష్ అని ఉంది చూసారా? ఈ ట్రాష్‌లో ఏదైనా రీసెంట్‌గా నువ్వు డిలీట్ చేసిన నోట్‌బుక్స్, ఫైల్స్ ఈ ట్రాష్‌లో ఉంటాయి. ఏవైనా ఫేవరెట్స్ నోట్‌బుక్స్ క్విక్‌గా యాక్సెస్ చేయాలనుకుంటే అవి ఫేవరెట్స్ కింద కేటగరైజ్ చేసుకో. సో, ఇది వన్ ఆఫ్ ది సబ్ ఫోల్డర్ గ్రూప్స్ ఒకటి. లేదు మల్టిపుల్ ఫోల్డర్స్ కూడా నువ్వు క్రియేట్ చేసుకో. జస్ట్ ఇది పేరెంట్ ఫోల్డర్ లాగా దీంట్లో నువ్వు ఎన్ని ఫోల్డర్స్ కావాలనుకుంటే అన్ని క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిలేటెడ్, మాస్టర్ రిలేటెడ్, లేదు టెస్టింగ్ రిలేటెడ్, జెనరిక్ కోడ్ అంతా ఒక దగ్గర, యుటిలిటీస్ అన్నీ ఒక దగ్గర. అట్లా నువ్వు మల్టిపుల్ ఫోల్డర్స్ పెట్టుకోవచ్చు. సో, ఇది వర్క్ స్పేస్ గురించి. నెక్స్ట్ వన్ రీసెంట్ అంటే మీకు అర్థమైందే. రీసెంట్ నువ్వు ఏదైతే యాక్సెస్ చేస్తున్నావో ఆ కోడ్, ఆ నోట్‌బుక్స్ కానీ, ఆ ఫైల్స్ కానీ అంతా ఈ పర్టిక్యులర్ దాంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఫ్రెష్‌గా ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి నాకు రీసెంట్‌లో ఏం కనబడవు.
సో నెక్స్ట్ ఈ రీసెంట్‌లో చూద్దాము. మీకు సింపుల్‌గా అర్థమైపోతది నేమ్‌ని బట్టి. ఇక్కడ నో రీసెంట్స్ యెట్. నువ్వు ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నవన్నీ లాస్ట్ లాస్ట్ డే వాడినవన్నీ ఇక్కడ కనబడతాయన్నమాట. లాస్ట్ సో ఇక్కడ నువ్వు ఫిల్టర్స్ కూడా వాడుకోవచ్చు. వితిన్ 24 అవర్స్‌లో వాడినయి కావాలా? లేకపోతే ఇంకేదన్నా కావాలనేది నీ ఇష్టం. సో ఇక్కడ క్యాటలాగ్ ఈస్ మెయిన్. ఈ క్యాటలాగ్ మెను అలోస్ యూ టు allows you to create a views, interact with the tables or views, volumes, files, etc. సో ఇదేంటంటే నీ యొక్క డేటాబ్రిక్స్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలనుకుంటే యూజ్ అయ్యే ఒక ప్లేస్ అన్నమాట. దీంట్లో నువ్వు టేబుల్స్ ఉండొచ్చు, వ్యూస్ ఉండొచ్చు, లేకపోతే వాల్యూమ్స్ ఎక్స్టర్నల్ లొకేషన్‌లో నుంచి రీడ్ చేస్తున్న వాల్యూమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైల్స్ సింపుల్ డీబీఎఫ్ఎస్ ఫైల్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఐదర్ వితిన్ ది డేటాబ్రిక్స్ ఆర్ ఔట్‌సైడ్ ది డేటాబ్రిక్స్ డేటాని కూడా ఈ క్యాటలాగ్ యూజ్ చేసి ఒక్కసారి కనెక్షన్ గనుక సెట్ అయితే నువ్వు రీడ్ చేయొచ్చన్నమాట. సో యాస్ ఆఫ్ నౌ నాకు ఫ్రెష్ వర్క్ స్పేస్ కాబట్టి నాకేం లేవు. కొన్ని డిఫాల్ట్ ఏమో వచ్చినట్టున్నాయి. బట్ మేజర్‌గా డేటా అయితే ఏం లేదు. సో ఇప్పుడు మనం జాబ్స్ అండ్ పైప్‌లైన్స్. సో ఇది మెయిన్ గదా! యాస్ ఎ డేటా ఇంజినియర్ ఐ హావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్, పైప్‌లైన్స్ కదా! ఈటీఎల్ గాని, లేకపోతే ఏదైనా షెడ్యూల్ చేయాలన్నదంతా గూడా ఈ జాబ్స్, ఈ పైప్‌లైన్‌లోనే మనం చేస్తాం. సో మన ఎంటైర్ ఫ్లో మొత్తం ఈ జాబ్స్ కానీ, పైప్‌లైన్స్‌లోనే ఉంటది. సో ఒక్కసారి నేను వెళ్దామని చూస్తున్నా. ఇది స్ట్రక్ అయినట్టుంది. ఓకే. నెక్స్ట్ కంప్యూట్. సో ఈ కంప్యూట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. కంప్యూట్ అంటే ఏంటి? నీ నోట్‌బుక్‌లో ఏదైతే కోడ్ రాస్తున్నావో, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనంటే నీకు కొంచెం కంప్యూట్ పవర్ కావాలి కదా! సో ఆ కంప్యూట్ పవర్‌ని ఇక్కడ మనం ఏమంటాము? క్లస్టర్స్ అని అంటాం. ఆ క్లస్టర్ వాట్ టైప్ ఆఫ్ క్లస్టర్ ఇట్ ఈస్ ఆల్ పర్పస్ క్లస్టర్ అయినప్పటికీ, జాబ్ క్లస్టర్ అయినప్పటికీ, లేకపోతే ఇంకేమన్నా సీక్వెల్ వేర్‌హౌస్ రిలేటెడ్ క్లస్టర్ అయినప్పటికీ ఇక్కడనే మనం దాన్ని డీల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ డిస్కవర్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. ఇదేంటంటే మీకు జస్ట్ సెర్చ్ బార్ లాగా మీకు రియల్ టైమ్‌లో హండ్రెడ్స్ ఆఫ్ నోట్‌బుక్స్, హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్, హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కదా! జస్ట్ ఆ నేమ్ ఇస్తే ఆ నేమ్‌తో ఉన్న టేబుల్స్ కానీ, నోట్‌బుక్స్ కానీ, జాబ్స్ కానీ, డాష్‌బోర్డ్స్ కానీ వచ్చేస్తాయన్నమాట. సో మీకు కావాల్సిన ఫిల్టర్‌ని బట్టి మీరు సెర్చ్ చేసుకోండి. సో మార్కెట్ ప్లేసు సో ఇప్పుడు కరెంట్ డేటాబ్రిక్స్ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మీకు ఇక్కడ ఫీచర్స్, ఫ్యూచర్ అప్‌కమింగ్ ప్లాన్స్ ఇప్పుడు కరెంట్ ఉన్న ప్లాన్స్ అన్నీ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ డేటా ఫైట్రాన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఒరాకిల్ నుంచి తీసుకురావాలి. దాని గురించిన ఆర్టికల్ లేకపోతే ఇంకేమన్నా కావాలనుకుంటే ఇక్కడ ఎత్తుక్కోండి. లేదు ఇంకేమన్నా మార్కెట్ ప్లేస్ ఇంకేమన్నా కొత్త ఫీచర్ వస్తుందా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ కనెక్ట్ విత్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడండి టాబ్లెలో డెస్క్‌టాప్, డీబీటీ క్లౌడ్ తోటి కూడా ఇంటిగ్రేట్ అయితున్నట్టు. సో చాలా ఫీచర్స్ ఉన్నట్టున్నాయి. అవి ఒక్కసారి గో త్రూ అవ్వండి. సో ఇప్పుడు మనం డేటా ఇంజినీరింగ్‌కి మూవ్ అయితే మోస్ట్‌లీ మనం పైన మాట్లాడుకున్నవే ఇక్కడ కూడా అవే ఉంటాయి. రన్స్ అని అంటే ఏం లేదనండి. ఇప్పుడు నాకు ఎంప్టీ ఉంటది. ఏం లేదు. నువ్వు ఏదైతే షెడ్యూల్ చేసుకున్న జాబ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇది మానిటర్ ట్యాబ్ లాగనమాట. నువ్వు ఫ్రీక్వెంట్‌గా జాబ్స్ షెడ్యూల్ చేసి ఉంటావు కదా! వాటి స్టేటస్ ఏంటి? ఫెయిల్డ్ అయినాయా? సక్సెస్ అయినాయా? ఎప్పుడు ఏ జాబ్స్ రన్ అవుతున్నాయి? ఇదొక మానిటర్ స్క్రీన్ లాగనమాట. ఇక్కడ జాబ్స్ పైప్‌లైన్‌లో నీ జాబ్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడండి. నేను ఇక్కడికి క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడున్న ఆప్షన్స్ ఇవన్నీ సేమ్. సో మళ్ళొకసారి డేటా ఇంజెక్షన్‌కెళ్దాము. నాకు తెలిసి ఇదొక్కటే వేరున్నట్టుంది. డేటా ఇంజెక్షన్ పైన ఎక్కడ కవర్ చేయలేనట్టున్నాం. సో డేటా ఇంజెక్షన్ అంటే మీకు తెలిసిందే. ఒక ఈటీఎల్ పైప్‌లైన్ బిల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ నేను ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. బట్ మనం చేసిన కొద్దీ మనకంటే ఏంటనేది మనకి ప్రతి ఒక్క ఆప్షను ఈజీగా అర్థమవుతది. సో ఒక్కసారి డేటా ఇంజెక్షన్ చూద్దాము. డేటా ఇంజెక్షన్ ఇక్కడ చూడండి యూ కెన్ పుల్ ది డేటా ఫ్రమ్ యువర్ లోకల్ అంటే నా ప్రెజెంట్ ల్యాప్‌టాప్ నుంచి గూడా ఏదైనా ఒక ఫైల్‌ని యూజ్ చేసి ఇక్కడ నేను ఒక టేబుల్ గాని, లేకపోతే ఏదైనా ఒక టేబుల్ గాని, వ్యూని గాని క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా ఈ ఫీచర్ ఇచ్చినాడనమాట. నువ్వు ఏదైనా శాంపుల్ డేటా మీద ఏదైనా ఎక్స్‌పెరిమెంటో లేకపోతే ఏదైనా పీఓసీ చేద్దాం అనుకున్నప్పుడు అప్ టు 2 జీబీ వరకు
నువ్వు లోకల్‌లో ఉన్న డేటాని ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో పుల్ చేసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టేబుల్ క్రియేట్ చేస్తే ఏమవుతదనంటే సింపుల్. నువ్వు ఆ డేటా మీద ప్లే చేసుకోవచ్చు. నీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నీ ఐడియాని టెస్ట్ చేసుకోవచ్చు అట్లా. సో, ఇక్కడ ఏమన్నా డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ అది కవర్ చేసినట్టున్నాం. సో, ఇదండి. సో, సింపుల్‌గా ఒక నోట్‌బుక్ క్రియేట్ చేయాలన్నా, ఒక కంప్యూట్ క్రియేట్ చేయాలన్నా, ఒక క్యాటలాగ్ అంటే టేబుల్ గాని, వ్యూ గాని, లేకపోతే ఎక్స్‌టర్నల్ లొకేషన్ క్రియేట్ చేయాలన్నా, ఈ పర్టిక్యులర్ యూఐ గురించి మనకు అర్థమవ్వాలి. సో, ఇంకొక వన్ మోర్ ఆప్షన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు ఓన్లీ వన్ వర్క్ స్పేస్ ఉంది. ఇక్కడ నువ్వు క్లిక్ చేస్తే నీ అజూర్ అకౌంట్ తోటి అసోసియేటివ్ ఉన్న అన్ని వర్క్ స్పేస్ కనబడతాయన్నమాట. రియల్ టైమ్‌లో ఏముంటాయి డెవ్ వర్క్ స్పేస్, క్యూఏ వర్క్ స్పేస్, ప్రొడక్షన్ వర్క్ స్పేస్ అని ఉంటది గదా! నువ్వు మళ్ళీ అజూర్ పోర్టల్‌కి ఎళ్లి అక్కడి నుంచి మళ్ళీ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడే డెవ్ లేదా యూఏటీకి షిఫ్ట్ అవ్వచ్చు. సో, అది గూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో వన్ మోర్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూడండి ఏఐ అసిస్టెంట్ గూడా ఉంది. సో, ఈ ఏఐ అసిస్టెంట్ నువ్వు సింపుల్‌గా నీ కోడ్ చెక్ చేసుకోవడానికి సింటాక్టికల్ ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, జస్ట్ నువ్వు బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఒక డేటా ఫ్రేమ్ త్రూ డేటా రీడ్ చేస్తున్నావు. ఆ కోడ్ నీకు గుర్తుండకపోతే జస్ట్ నీ ఐడియా ఇక్కడ ప్రొవైడ్ చేయి. దానికి తగ్గట్టు కోడ్ వస్తది. సో, ఇది మంచిగుంటది. ఈ ఆప్షన్ తోటి కూడా మీరు ప్లే చేయవచ్చు. మీ 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 ఐడియాని ఇక్కడ పాస్ చేస్తే అది కోడ్ ఇస్తది. సో, ఇక్కడ మీ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఇదేంటంటే అడ్మినిస్ట్రేషన్ ఆర్ యూజర్ ప్రిఫరెన్స్ రిలేటెడ్‌వి. నీకు ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, నీ స్క్రీన్ ఎట్లా కనబడాలి, ఏమేం ఆప్షన్స్ కనబడాలి అనేది ఇక్కడ మనం యూజర్ ప్రిఫరెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్‌వన్నమాట ఇవన్నీ. సో, వీటి గురించి కూడా మీరు ఒక్కసారి సెట్టింగ్స్‌కెళ్ళి అన్నీ ఒక్కసారి చూడండి. సో, మెయిన్‌గా అయితే మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఈ కంప్యూట్ గురించి కూడా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. సో, ఈ కంప్యూట్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఆల్ పర్పస్ అంటే ఏంటి? జాబ్ అంటే ఏంటి? ఇది నాది ఫ్రీ అకౌంట్. ఈ ఫ్రీ అకౌంట్ వల్ల మనకి అన్ని ఆప్షన్స్ వాళ్ళు డిసేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేయలేదు సారీ. అన్ని ఆప్షన్స్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ సీక్వెల్ వేర్‌హౌస్‌కి రిలేటెడ్ క్లస్టర్ మాత్రమే ఇచ్చినారు. నేను క్లస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మీకు చెప్తాను. లైక్ మనం పాలిసీస్ కొన్ని కండిషన్స్ పెట్టొచ్చు. ఆ! జాబ్ క్లస్టర్ అంటే ఏంటి? ఆల్ పర్పస్ క్లస్టర్ అంటే ఏంటి? సీక్వెల్ వేర్‌హౌస్ అంటే ఏంటి? పూల్ అంటే ఏంటి? ఆ పూల్‌లో మనం పాలిసీస్ ఎట్లా ఎన్ఫోర్స్ చేయొచ్చు? అట్లాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.